నమస్తే వెల్కమ్ టు B9 న్యూస్। అచ్చంపేట బల్మూరు మండలంలో మైలారం గ్రామంలో గ్రామ ప్రజల అనుమతి లేకుండా గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండానే మైలారం మైనింగ్ తవ్వకాలు చేపట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే మైనింగ్ ను ఆపాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అచ్చంపేట పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ రెడ్డికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు। సందర్భంగా కార్యదర్శి వర్గ సభ్యులు దేశానాయక్ మాట్లాడుతూ బల్మూరు మండలంలోని మైలారం గ్రామంలో తవ్వుతున్న మైనింగ్ వెంటనే ఆపాలని, గత 3 నెలల నుంచి గ్రామ ప్రజలు గ్రామాలలో ఆందోళన పోరాటాలు చేస్తున్న పోలీసుల సహకారంతో గ్రామ ప్రజలపైన నిర్బంధాలను విధించి మైనింగ్ తవ్వకాలు చేపట్టడం సరైనది కాదని వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బల్మూరు మండల కార్యదర్శి శంకర్ నాయక్, నాయకురాలు నిర్మల, సయ్యద్ శివకుమార్, బి రాములు తదితరులు ఉన్నారు। దానివల్ల అనేక దుష్ఫలితాలు కూడా ఉన్నాయి। ఈరోజు సాంకేతిక పరంగా చూస్తే దానివల్ల ఏర్పడేటువంటి కాలుష్యం వల్ల ఆ గ్రామంలో ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది। అదే కాకుండా అక్కడ ఉండేటువంటి గొర్రెలు, మేకలు, పశుపోషణ మీద ఆధారపడి ఉండేటువంటి జనమంతా కూడా ఆ గుట్టను తీసేస్తే మాకు జీవనాధారం ఏంటి అని చెప్పి ఆందోళనలో ఉన్నారు। ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తుంటే పోలీసులు నిర్బంధం పెంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి। ఆ మైనింగ్ ఏదైతే చేపట్టిందో ప్రభుత్వం, మైనింగ్ అధికారులు దాని అనుమతిని రద్దు చేయాలి, ఆ గుట్ట త్రవ్వకాలను నిలుపుదల చేయాలి, గ్రామస్తుల మీద పోలీసుల వేధింపులు ఆపాలి, నిర్బంధాన్ని ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో ఆ గ్రామంలో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాన్ని, ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం।